మేడం మీ కెరియర్‌లో ఇప్పటివరకు మర్చిపోలేని, మీకు తృప్తినిచ్చిన కేస్ అంటే డెలివరీ కేసు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా మేడం? ఆ పేషెంట్ గురించి ఏదైనా మీకు గుర్తుంటే మాకు చెప్పండి మేడం. యాక్చువల్‌గా అలాంటివి చాలా కేసెస్ ఉన్నాయండి. కానీ నాకు గుర్తుండే ఒక కేస్ మీకు చెప్తాను. సో, ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడకి యాక్చువల్‌గా 38 ఇయర్స్ అనమాట. ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు. ఆవిడకి ఎప్పటినుంచో బీపీ కూడా ఉంది. సో, చాలా హై బీపీ. టాబ్లెట్స్ అన్నీ వాడేవారు. అలాంటి టైంలో ఆవిడ కన్సీవ్ అయ్యారు. సో, ఆవిడ ఇంకంత బీపీతో ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ చేయలేనేమో అని చాలా బాధపడేవారు. సో, నా దగ్గరికొచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ బీపీ టాబ్లెట్స్ అవి పెట్టి చాలా క్లోజ్‌గా మానిటర్ చేసి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. ఓకే. ప్రెగ్నెన్సీ మధ్యలోనే డిస్కంటిన్యూ చేయాల్సొచ్చిన కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో, అలాగా రాకుండా మ్యాక్సిమం ట్రై చేసి, మొత్తం నెలలు నిండేంత వరకు మధ్య మధ్యలో ఆవిడకి బీపీ ఎక్కువవుతున్నా కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి అలా కంటిన్యూ చేసి, అంటే వాళ్ళకి అప్పటిదాకా పిల్లలు లేరు. ఎలాగైనా సరే వాళ్ళకి ఒక బేబీని ఇవ్వాలి. ఈవిడని కూడా చాలా సేఫ్‌గా హ్యాండిల్ చేయాలి అని చెప్పి, అలా మొత్తం 9 మంత్స్ నిండే వరకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి, వాళ్ళకొక హెల్తీ బేబీని ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆవిడకంత బీపీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అంతా స్మూత్‌గా జరిగి, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఇద్దరు బయటకొచ్చారు. సో, ఆ పీరియడ్ మొత్తం, ఆ 9 మంత్స్ మొత్తము ఆ పడ్డ టెన్షన్ గానీ, ఏదైనా కూడా ఆ ఒక్క బేబీ డెలివరీ అయిన తర్వాత మొత్తం పోయింది. ఇది మాత్రం చాలా బాగా గుర్తుండే కేస్ అనమాట. మేడం కొత్తగా పెళ్ళైన వారు 2, 3 ఏళ్ళు పిల్లలు వద్దనుకుంటారు మేడం. వాళ్ళు ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు మేడం? సో, ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకోవడం లేదా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో, ఒకటి ఈజీలీ అవైలబుల్ కాండమ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టాబ్లెట్స్ ఉంటాయండి, ఇంజెక్షన్స్ ఉంటాయి, లూప్ అని వాడుక భాషలో అంటారు, కాపర్ టీ, ఇలాంటివి చాలా ఉంటాయి. సో, ఏదైనా వాడదాము అనుకున్నప్పుడు ప్రతిదానికి ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది ఏంటి అని ఉంటాయన్నమాట. సో, దాని మీద వాళ్ళ పర్టిక్యులర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేసిన తర్వాత 2-3 ఇయర్స్ వాడుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే మేడం. అంటే సాధారణంగా కాపట్టి గురించి వింటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకొని మధ్యలో ఆప్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కాపట్టి ఎక్కువగా సజెస్ట్ చేస్తారు మేడం. అంటే ఇలాంటి టైంలో బిఫోర్ కిడ్స్ ఈ టైంలో మనం కాపట్టి వేయడం ఎంతవరకు మంచిది మేడం? సో, ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కాపర్ టీ వేయొచ్చండి. సో, కాపర్ టీలో కూడా మనకి చాలా రకాలుంటాయి. అందులో కూడా చాలా థిన్‌గా ఉండేవి ఉంటాయి. సో, పెయిన్‌లెస్‌గా కాపర్ టీ వేయొచ్చు. సో, అది చాలా యూస్‌ఫుల్ అనమాట. ఓకే మేడం. వేరే మెథడ్స్‌తో పోల్చినప్పుడు టాబ్లెట్స్ అనుకోండి డైలీ వేసుకోవాలి. ఏదైనా మిస్ అవుతే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే మేడం. అలా ఉండొచ్చు. కాండమ్స్ అనుకున్న ఫెయిల్యూర్ రేట్ ఉంటది. సో, ఇవన్నిటితో పోలిస్తే కాపర్ టీ కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఓకే మేడం. అంటే చాలామంది ఏంటంటే ఇంటి పక్క వాళ్ళు చెప్పారు కాపట్టి వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, తర్వాత పెయిన్ వచ్చేస్తది. ఇలాంటివి చాలా అపోహలు ఉన్నాయి మేడం. అది అపోహేనా? లేకపోతే నిజంగానే అలా ఉంటుంది? కొంతమందికి అలా జరిగే అవకాశం ఉందండి. ఓకే. సో, కాపర్ టీ వేసిన తర్వాత కొంతమందికి అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకే మేడం. సో, ఏ దానికైనా సరే ఆ విషయానికొస్తే ఏ మెడిసిన్‌కైనా, ఏ పద్ధతికైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే మేడం. సో, దాన్ని చూసి భయపడకూడదు. దానికుండే అడ్వాంటేజెసే ఎక్కువ. దానికున్న ఉపయోగాలు ఎక్కువ. అలాంటిది ఏదన్నా ఉందంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఓకే మేడం. ఒకసారి కాపట్టి వేయించుకుంటే ఎన్నాళ్ళ వరకు అది యూజ్ చేయొచ్చు? అంటే ఎన్నాళ్ళు బాడీలో ఉంచొచ్చు? ఎప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఎన్ని రోజుల ముందుగా తీపిచ్చుకోవచ్చు? సో, కాపర్ టీ అనేది లైఫ్ స్పాన్ అంటే అది ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది అన్నది ఏ టైప్ ఆఫ్ కాపర్ టీ వాడతామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుందండి. సో, తక్కువలో తక్కువ 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, మీరు ఎన్నాళ్ళు కావాలనుకుంటే ఆ టైప్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాపర్ టీ ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు మీరు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మంత్ మీరు మీ పీరియడ్స్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తీసేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ రావడానికి టైం కూడా ఏం పట్టదు. ఓకే మేడం. సో, దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం వంటివి జరగవు. మేడం ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? అంటే వీళ్ళు చాలామంది కెరియర్ కోసం వాళ్ళ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తుంటారు కదా మేడం. 35 ఇయర్స్ తర్వాత
వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం? సో ఇందాక మనం అనుకున్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ప్రెగ్నెన్సీని కొంచెం కొన్ని ఏవైనా కారణాల వల్ల డిలే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ మంచి ఆప్షన్. ఎందుకంటే 25 ఇయర్స్ 20 to 30 ఇయర్స్ మధ్యలో పీక్ రిప్రొడక్టివ్ పీరియడ్ అనమాట. ఆ టైంలో ఎగ్స్ హెల్తీగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో అవి ఫ్రీజ్ చేయొచ్చు. సో మెయిన్గా కెరియర్ అనే కాకుండా చాలా మెడికల్ కండిషన్స్లో కూడా ఎగ్ ఫ్రీజింగ్ హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమందికి అన్ఫార్చునేట్గా చిన్న వయసులోనే కొన్ని రకమైన క్యాన్సర్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. సో క్యాన్సర్స్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి మనం కీమోథెరపీ అని ఇస్తాం. అలాంటివి ఇచ్చినప్పుడు కూడా ఎగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో అన్మ్యారీడ్ లేదా మ్యారీడ్ అయ్యి ఇంకా పిల్లలు పుట్టలేదు అలాంటి వాళ్ళకి కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా బాగా హెల్ప్. అంటే హెల్తీ ఎగ్ని మనం తీసి ఫ్రీజ్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఈ కీమోథెరపీ కానీ ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటారనమాట. సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే మేడం, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడం ఏమైనా ప్రమాదకరమా మేడం వాళ్ళకి? సో థైరాయిడ్ ప్రాబ్లం ఈ మధ్యన చాలా కామన్ అయిపోయిందండి. సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు మెయిన్గా టైం టు టైం మెడికేషన్ తీసుకుంటే కనుక థైరాయిడ్ ఈజీగా కరెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ పీసీఓడి దగ్గరికి వస్తే, సో ఈ మధ్యన పీసీఓడి సమస్య చాలా ఎక్కువైపోయిందనమాట. మెయిన్గా పీసీఓడి ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం ప్రెగ్నెన్సీ గ్యాప్ తీసుకుంటే, సో వాళ్ళ పీసీఓడి కంట్రోల్కి వచ్చింది బాగా, వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, వేరే ఇష్యూస్ ఏమీ లేవు అన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ కొన్నాళ్ళు డిలే చేసినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంచెం డిఫికల్ట్గా ఉంది, పీసీఓడి కంట్రోల్లోకి రావట్లేదు అన్న వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ డిలే చేద్దాం అనుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో అండ్ కన్సీవ్ అయిన తర్వాత ఇష్యూస్ ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు డిలే చేద్దాము అన్న ఐడియా కొంచెం మళ్ళీ ఆలోచించుకుంటే బెటర్. ఓకే మేడం, అంటే పీసీఓడి, పీసీఓఎస్ ఈ రెండు ఒకటేనా మేడం? అంటే రెండు వేరు వేరు? లేదు, రెండు సేమ్ అండి. అంటే కొన్నాళ్ళ క్రితం దాన్ని పీసీఓడి అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మనకి తెలిసింది ఏంటంటే అది ఓన్లీ కేవలం డేట్స్కి సంబంధించింది, లేదా ఓన్లీ ఓవరీస్, పాలిసిస్టిక్ ఓవరీస్ వాటర్ బబుల్స్లో వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఓవరీస్లో. అది మాత్రమే జనాలకు తెలుసు. కానీ ఆ పీసీఓఎస్ లేదా పీసీఓడి రెండు ఒకటే. అది ఏదంటే మొత్తం బాడీకి వచ్చిన సమస్య అది. సో అది కేవలం మనకి బయటకు కనిపించేది ఒకటే. సో అదొక సిండ్రోమ్ అనమాట. సిండ్రోమ్ అంటే 2-3 కంటే ఎక్కువ బాడీలో ఇష్యూస్ ఉండడాన్ని సిండ్రోమ్ అని అంటాము. సో డేట్స్ రాకపోవడం కావచ్చు, వెయిట్ గెయిన్, ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇవన్నీ దాని లక్షణాలు. ఓకే మేడం, పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన తర్వాత చాలా రోజులు పిల్లలు పుట్టకపోతే ఎన్నాళ్ళు ట్రై చేసి ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించాలి మేడం? సో 35 ఇయర్స్ లోపల వాళ్ళు అయితే కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను అనుకున్నప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే కనుక ఒక 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒకవేళ ఏజ్ కొంచెం ఎక్కువ అనుకోండి, లైక్ 35 ఇయర్స్, లేదా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, అంటే పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా ముందుగా కన్సల్ట్ చేయడం వలన బెనిఫిట్ ఉంటుంది. అది మేడం, అంటే చిన్న వయసులో మ్యారేజ్ అవుతుంది కదండి, 20 సంవత్సరాలకి చాలామంది పెళ్లి చేసుకుంటారు. ఆ 2 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదని అంటే ఫస్ట్ నుంచే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలని. కానీ వాళ్ళు ఎంతవరకు ట్రై చేసిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని ఏళ్ళకి మీ దగ్గరికి రావాలి? సో వీళ్ళు కూడా రెగ్యులర్గా ట్రై చేసిన 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. 1 ఇయర్ మేడం. సాధారణంగా నార్మల్ డెలివరీస్లో కానీ సిజేరియన్లో కానీ మొదటి డెలివరీకి రెండో డెలివరీకి ఎంత గ్యాప్ ఉండాలి మేడం? సో 2 ప్రెగ్నెన్సీస్ అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మినిమం 18 months అంటే 1.5 year గ్యాప్. అంటే 1.5 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, లేదా 2 years అనుకోండి. సో 2 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే మేము ఎలా చూస్తామంటే ఫస్ట్ బేబీకి 9 months, అప్పుడే ఆవిడ 3 months ప్రెగ్నెంట్, ఇలా రావడం చాలామందిని చూస్తున్నాం. సో అలాగా గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మదర్ హెల్త్ పాడవుతుంది.
ఆ 9 మంత్స్ ఆవిడ బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ బేబీకి వెళ్ళిపోయాయి. ఆ డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా ఫీడింగ్ వల్ల ఆవిడకున్న ఎనర్జీ అంతా పోతుంది. సో ఆవిడ ఫస్ట్ రికవర్ అవ్వాలి. రికవర్ అవ్వడానికి కనీసం 1.5 ఇయర్ టైం పడుతుందన్నమాట. ఆ టైంలో ఆవిడ కంప్లీట్గా ఫుడ్ నార్మల్గా తీసుకోవడం ఇవన్నీ చేయాలి. ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోవడం. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే మేడం. అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా 18 మంత్స్ సరిపోతుంది. సో నార్మల్ అయినా సిజేరియన్ అయినా కూడా 18 మంత్స్ సరిపోతుంది. మేడం, చివరగా సురేష్ హెల్త్ నెట్వర్క్ ద్వారా పిల్లలు వాయిదా వేయాలనుకునే వారికి మీరు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటి మేడం? సో ఎవరైతే ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారో, గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారో, మెయిన్ థింగ్ ఫస్ట్ మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా, హెల్త్ అంతా నార్మల్గా ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మీ ఏజ్ ఎంతో చూసుకోండి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుందా లేదా, ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నారు, సో హెల్తీ ఫుడ్ తింటున్నారా లేదా, సరిగ్గా స్లీప్ ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకోండి. మీ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ జనరల్ చెకప్ చేయించుకోండి ఒకసారి. ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కొన్ని కనిపించవు. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అవన్నీ స్క్రీన్ చేసుకొని అంతా బాగుంటే కనుక ఒక గుడ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మీరు ఎన్నాళ్ళు అనుకుంటున్నారో అన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అదే మగవాళ్ళు అయితే కనుక మీకు ఒకవేళ స్మోకింగ్ లేదా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటిని చాలా వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ మీ డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. స్మోకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు టైం తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో కూడా దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తీసుకున్న ఈ గ్యాప్లో కవర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. ఓకే మేడం. సో ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా ఇన్ఫర్టిలిటీ అంటాం కదా, దాంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఎంత ప్రాబ్లం ఉంటుందో మగవాళ్ళ వల్ల కూడా అంతే, వాళ్ళలో కూడా అంతే ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం మన దగ్గరికి వస్తే ఎప్పుడైనా సరే ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి. సో వీళ్ళ భాగం కూడా చాలా ఈక్వల్గా ఇంపార్టెంట్ అనమాట.